ఇంకేమైందో చెప్పవే. ఏం లేదత్తయ్యా, 120 స్పీడ్ లో వస్తున్న కారు జస్ట్ అలా టచ్ చేశాడు అంతే. మన చందు గాల్లో 2 మినిట్స్ అలా ట్రావెల్ చేస్తూ కార్ మీద పడ్డాడు అంతే. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిలో వచ్చేసాను. అది చూడడానికి తింగరదానిలాగే కనిపిస్తుంది. లేచిపోతామా, పెళ్లి చేసుకుందాం. కొంచెం నోడుదలు ఎక్కువే కానీ ఎంత మంచిదో తెలుసా. ఎలా అయినా వాళ్ళతో మాట్లాడి మా పెళ్లి సెట్ చేశానన్నా. పెళ్లి చేసుకుంటా ప్లీజ్ నాన్న. ఆయన ఎర్ర పాల ప్యాకెట్కి తెల్ల పాల ప్యాకెట్కి తేడా తెలియరోడివి. పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? పెళ్లి చేసుకోవడానికి తెల్ల పాల ప్యాకెట్కి ఎర్ర పాల ప్యాకెట్కి తేడా ఏం తెలియని అవసరంలా. అక్క పెళ్లి చూపులని కొద్ది కూడా బాధ్యత లేకుండా ఎలా దున్నపోతులా పడుకుందో చూడు. దీని పని ఇలా కాదు. అయినా ముందు మీరు ఈ మర్యాదలన్నీ ఆపేసి అమ్మాయిని తీసుకురండి, ఇంట్రాగేషన్ చేయాలి. ఇంట్రాగేషన్ అంటే పెళ్ళైనాక మా అబ్బాయిని బాగా చూసుకుంటుందా లేదా బట్టలిప్పి కొడతదా అని. నువ్వేదో చెయ్యాలరా. ఏంట్రా నేను చేసేది? ఈవిడేమో అమ్మను కొట్టుద్దా? చచ్చిన హెల్ప్ చేయను, మీ చావులు మీరు చావండి. రాజా నేనేం కొట్టలేదు, ముట్టుకున్నా అంతే. అమ్మా చంపేసిందిరో. పుట్టినానా అసలుకే ఒకగానొక్క కొడుకు, తగలరాని చోట తగిలితే వాడి సంసార జీవితం ఏమైపోవాలి? నాకు కూడా ఒకగానొక లవరే కదా, అయినా నేనేం అక్కడ కొట్టలేదు, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోవడానికి. తినమ్మ మళ్ళీనా? ఎప్పుడు చూడు ఏదో ఒక రచ్చ చేస్తావు. మా అమ్మ గురించి తెలుసు కూడా. ఛాలెంజింగ్ లేంటి, ఆ మాటలేంటి? కొట్టి అన్నావో మీటర్ పెరుగుద్ది. మొత్తం పెంట చేసావు. ఆగు, రియాక్ట్ అవ్వకపోతే అవ్వలేదంటావు, అయితే ఇలా అంటావు. మీ అమ్మ డైనోసర్ అయితే నేను అనకొండని చుట్టి పడేస్తా. మీ అమ్మ కాటేరమ్మ అయ్యేలోపు నేనే కాటేరమ్మ కోడన్నవుతా. అమ్మా నన్ను చూడకే, నాకేం సంబంధం లేదే. ఒసే అత్త, ఇంకోసారి చందు మీద చేయి వేసావో హైదరాబాద్ మొత్తం తగిలెట్టేస్తా. తొంగి తొంగి కాదు, తొక్కుకుంటూ పోవాలి. ఎట్లయితే గట్లా చూసుకుందాం. మీరిద్దరూ చేసే మెంటల్ పనులకి నాకు మెంటల్ పీస్ లేకుండా పోతుంది. అసలు ముందు నీకు బాంబు లాగా దింగిరే. లవ్ కావాలా? లవ్ నిన్ను